తిరువూరు నియోజకవర్గంలో సోషల్ మీడియా కార్యకర్త వేతంపూడి నాని గారిని ఈరోజు నేను కానివ్వండి, అదేవిధంగా సోదరులు రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు అంజిరెడ్డి గారు, పెద్దలు సూర్యరెడ్డి గారు, తిరువూరు ఈ మండలానికి సంబంధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పెసంపేట మండలానికి సంబంధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాల యొక్క జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, రాష్ట్ర అదేవిధంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు మేమందరం కూడా కలిసి నానిని వద్దకు వెళ్ళి తనని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నాని ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సోషల్ మీడియా అధ్యక్షులు అంజిరెడ్డి గారు తీసుకెళ్ళిన తర్వాత ₹1,00,000 నానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం ప్రకటిస్తాం. దాన్ని ఈరోజు పెద్దలందరూ మేమందరం గారు వెళ్ళి అతనికి అందజేస్తాం జరిగింది. ఏదైతే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఆరోగ్యంగా నాని అనే మా సోషల్ మీడియా నాయకుడు, కార్యకర్త అనేక ఇబ్బందులు పడుతుంటే అతని మీదగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మీదగా ఈరోజు కేసులు, సోషల్ మీడియా కేసులు బనాయించి అతని ద్వారా నోటీస్ ఇచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి అందరూ ఒక సూచనలతో నియోజకవర్గంలో కానివ్వండి, సమన్వయకర్త స్వామిదాస్ గారు కానివ్వండి, మేమందరం గారా నాయకులకి, కార్యకర్తలకు అండగా ఉంటూ ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుందో ప్రజల తరపున, ప్రజల పక్షాన మేమందరం గారు కలిసికట్టుగా ప్రజల పక్షాన నిల్చుని వాళ్ళకి అండగా వాళ్ళ కోసం పోరాటం చేస్తామని సందర్భంగా చెబుతూ ఈరోజు ఇంత గొప్పగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్ద నాయకులు, కార్యకర్తలు, ఖమ్మంపాటి దగ్గర నుంచి గారు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఆ నాని కుటుంబానికి మేమందరం గారు అండగా ఉన్నామని చెప్పని చెప్పడమే కాకుండా ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి దోకా లేదు, ఎటువంటి భయం లేదు, మేమందరం గారా పార్టీకి అండగా ఉన్నామని చెప్పి నిరూపించిన నాయకులకి, కార్యకర్తలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సోషల్ మీడియా మా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అంజిరెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడైతే సోషల్ మీడియా నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయో అవన్నీ గారు తనే దగ్గరుండి స్వయాన ప్రవేశించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తాం కానివ్వండి, లీగల్గా సాయం చేస్తాం కానివ్వండి, అన్ని విధాలుగా అండగా ఉన్న అంజిరెడ్డి గారి గారా ఈరోజు మేమందరం గారు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమానికి గొప్పగా మమ్మల్ని అందరిని గారా తీసుకెళ్లినందుకు ప్రతి ఒక్కరి గారు పేరు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టి నోటీసులు అప్పచెప్పి లేకపోతే బెడ్ రెడ్డింగ్ ఉన్న తనగారు పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పని ఈరోజు పోలీసు వాళ్ళు కవర్ చేస్తున్నారండి. ఇలాంటి సంఘటనలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కేవలం తిరువూరు నియోజకవర్గమే కాదు, ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నాయకుల్ని, కార్యకర్తల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది చేస్తారు. అయినా ఈరోజు పెద్దలు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి సమన్వయకర్త కానివ్వండి, లేకపోతే మండలానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా టౌన్కు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలోపేతం చేసుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ 6 అని చెప్పిన హామీలు ఇచ్చి ఈరోజు ఒక్క కార్యక్రమం గారా చేపట్టకుండా, ప్రజానికానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఒక ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు అమ్మఒడి లేదు, రైతులకు 20,000 పెట్టుబడి సాయం లేదు, ఆరోగ్యశ్రీ మాట ఎవరు ఎత్తట్లేదు, పిల్లలకి చదువుకి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు మాట్లాడట్లేదు, మహిళలకి ₹1,500 ఉన్నారు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎక్కడెక్కడ ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీ ద్వారా నీరు గార్చి ఈరోజు ఒకరోజు లడ్డు వివాదం అంటారు, ఒకరోజు సోషల్ మీడియా కేసుల గురించి మాట్లాడతారు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడతారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఆ రోజుల్లో ఎప్పుడో 2020 విజన్ అన్నారు, ఈరోజు 2047 విజన్ అన్నారు. అంటే కేవలం ప్రజానికాన్ని, ఒక ఆలోచనని
లేకపోతే మార్చాలని చెప్పిన ఒక ఉద్దేశంతో, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కానీ ప్రజానీకానికి ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం అందరూ గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారన్నా, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా, ఇక్కడ ఎంతో మంది రాజశేఖర రెడ్డి గారు అనుచరులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే గొప్ప పెద్ద నాయకులు అందరూ ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఈరోజు మీరందరూ గారు మేం చెప్పాలా, ఈరోజు రాష్ట్రంలోనే తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్యాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, స్వయాన స్థానిక శాసనసభ్యులే బండెక్కి కారెక్కి ఇల్లు కోల్చండి, అయ్యి కోల్చండి అని చెప్పని, లేకపోతే పనిచేసుకునే మహిళలు ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో పనిచేస్తున్న మహిళలు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడతాం కానివ్వండి, చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళని గారే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతాం. కానీ ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము కానివ్వండి మా తిరువూరు నియోజకవర్గ నాయకులు అందరం గారా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం గారు అండగా ఉంటాం, మేమందరం గారు తోడుగా ఉంటాం. కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు అవనివ్వండి, లేకపోతే శాసనసభ్యులు అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టినా, లేకపోతే వాళ్ళని ఏ రకంగా అయినా భయపెట్టినా మేము ముందుండి వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళకి తోడుగా ఉంటాం అని చెప్పని. మా బలమైన నియోజకవర్గం కావాలంటే రాసి పెట్టుకోండి, మళ్ళీ 2029లో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయం అని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.